ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం 2024లో టాప్ 5 బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది బిగినర్స్ కి చాలా యూజ్ అయితే అవుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్ మన ఫస్ట్ క్రెడిట్ కార్డ్ వచ్చేసరికి ఎస్బీఐ నుంచి ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో దీని ఫ్యూచర్స్ అండ్ బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఒకవేళ మీరు ఈ కార్డ్ యూజ్ చేసి ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్ లేదా మింత్రాలో ఇలాంటి వాటిలో షాపింగ్ చేసినట్లయితే మీకు అన్లిమిటెడ్ 5% క్యాష్ బ్యాక్ అయితే ఈ కార్డ్ నుంచి వస్తుంది అనమాట. అలాగే మీరు బయట ఆఫ్లైన్లో ఈ కార్డ్ యూజ్ చేసి ఏమైనా షాపింగ్ చేసినట్లయితే మీకు 1% వరకు అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు పెట్రోల్, డీజిల్ని ఈ కార్డ్ని యూజ్ చేసి కొట్టించినట్లయితే మీకు 1% ఫ్యూల్ సర్చార్జ్ వేవర్ అనేది ఉంటుంది. అలాగే దీని ఫీజ్ అండ్ ఛార్జెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, దీంట్లో జాయినింగ్ ఫీ వచ్చేసరికి 999 ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది. అలాగే రెన్యూవల్ ఫీ వచ్చేసరికి 999 ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది. అలాగే ఈ కార్డ్ని యూజ్ చేసి మీరు 2 lakhs స్పెండ్ చేసినట్లయితే మీకు 999 ప్లస్ జిఎస్టీ అనేది వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. అలాగే ఈ కార్డు ఎలిజిబిలిటీ విషయానికి వస్తే, మీ ఏజ్ అనేది 21 to 18 years మధ్యలో అయితే ఉండాలి. అలాగే మీరు శాలరీడ్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సరే మీ ఇన్కమ్ అనేది 20,000 per month అయితే ఉండాలి. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి యాక్సెస్ నుంచి ఫ్లిప్కార్ట్ యాక్సెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఇది ఫ్లిప్కార్ట్ లో ఎవరైతే ఎక్కువ షాపింగ్ చేస్తారో ఈ క్రెడిట్ కార్డ్ అనేది వాళ్ళకి చాలా యూజ్ అయితే అవుతుంది. దీని ఫ్యూచర్స్ అండ్ బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మీరు ఫ్లిప్కార్ట్, మింత్రాలో ఈ కార్డ్ యూజ్ చేసి షాపింగ్ చేసినట్లయితే మీకు 5% వరకు అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చెప్పిన కోప్ బ్రాండ్ వెబ్సైట్ లో మీరు షాపింగ్ చేసినట్లయితే మీకు 4% వరకు అయితే ఈ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్న 30 days లోపు మీరు ఈ కార్డ్ నుంచి ఏమైనా షాపింగ్ చేసినట్లయితే మీకు ఫ్లిప్కార్ట్ నుంచి 500కి సంబంధించిన ఫ్లిప్కార్ట్ వోచర్ అయితే వస్తుంది అనమాట. ఈ 500 వోచర్తో మీరు ఫ్లిప్కార్ట్లో ఏదైనా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే దీని ఫీజ్ అండ్ ఛార్జెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, దీని జాయినింగ్ ఫీ వచ్చేసరికి 500 ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది. అలాగే రెన్యువల్ ఫీ వచ్చేసరికి 500 ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి 3.5 lakhs కంటే ఎక్కువ స్పెండ్ చేసినట్లయితే ఈ రెన్యువల్ ఫీ అనేది మీకు వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ దీని ఎలిజిబిలిటీ విషయానికి వస్తే, మీ ఏజ్ అనేది 21 to 17 years అయితే మధ్యలో ఉండాలి. అలాగే మీ శాలరీడ్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సరే మీ ఇన్కమ్ అనేది 30,000 per month అయితే ఉండాలి. క్రెడిట్ కార్డ్ వచ్చేసరికి ఎస్బీఐ నుంచి ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ అనమాట. దీని ఫ్యూచర్స్ అండ్ బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ కార్డు మీరు యూజ్ చేసి ఆన్లైన్ లో షాపింగ్ చేసినట్లయితే మీకు 5x రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. అలాగే మీరు ఈ కార్డుని యూజ్ చేసి ఆఫ్లైన్ లో స్పెండ్ చేస్తే సో మీకు 1x రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. సో వీళ్ళు వెల్కమ్ బెనిఫిట్ కింద 500కి సంబంధించిన అమెజాన్ వోచర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ వోచర్ ని మనం అమెజాన్ లో యూజ్ చేసుకుని మనం ప్రొడక్ట్స్ అయితే 500 వరకు అయితే కొనుక్కోవచ్చు. అలాగే దీని ఫ్యూచర్స్ అండ్ ఛార్జెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, దీంట్లో జాయినింగ్ ఫీ వచ్చేసరికి 499 ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది. అలాగే రెన్యువల్ ఫీ వచ్చేసరికి 499 ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది. అలాగే మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి ఒక 1 year లో 2 lakhs కంటే ఎక్కువ స్పెండ్ చేసినట్లయితే ఈ రెన్యువల్ ఫీ అనేది కూడా వీళ్ళు వేవ్ ఆఫ్ అయితే చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ దీని ఎలిజిబిలిటీ విషయానికి వస్తే, మీ ఏజ్ అనేది 21 to 17 years మధ్యలో అయితే ఉండాలి. అలాగే మీ శాలరీ అయితే మీకు 50,000, అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే 30,000 per month అయితే మీకు ఇన్కమ్ అయితే ఉండాలి అనమాట. మన నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ నుంచి యాక్సిస్ నియో క్రెడిట్ కార్డ్ అనమాట. దీని ఫ్యూచర్స్ అండ్ బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ కార్డ్ని యూజ్ చేసుకుని మీరు జొమాటోలో ఏమైనా ఆర్డర్ చేసినట్లయితే మీకు అప్ టు 40% వరకు అయితే డిస్కౌంట్ అయితే ఇస్తుంది ఈ కార్డు. అలాగే మీరు బుక్ మై షో, బ్లింక్, అలాగే మిత్ర ఈ వెబ్సైట్లో మీరు షాపింగ్ చేసినట్లయితే ఈ కార్డు యూజ్ చేసుకుని మీకు అప్ టు 10% వరకు అయితే ఈ కార్డ్ అనేది డిస్కౌంట్ అయితే ఇస్తుంది. అలాగే మీ యూటిలిటీ బిల్స్ అనేవి, సో ఫోన్ బిల్, అలాగే ల్యాండ్లైన్ బిల్, ఇలాంటి బిల్స్ అనేవి మీరు అమెజాన్ పే ద్వారా పే చేసినట్లయితే మీకు అప్ టు 5% వరకు అయితే ఈ కార్డ్ అనేది క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనం దీని ఫీస్ అండ్ ఛార్జెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ కార్డ్ అనేది మీకు లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనమాట. సో మీకు ఎలాంటి జాయినింగ్ ఫీ అలాగే రెన్యువల్ ఫీ అయితే ఉండదు. నెక్స్ట్ మీరు దీని ఎలిజిబిలిటీ విషయానికి వస్తే, ఈ ఎలిజిబిలిటీ అనేది మీ ఏజ్ అనేది 21 to 16 years మిల్లులో అయితే ఉండాలి. అలాగే మీరు శాలరీడ్ ఎంప్లాయ్ అయితే సో 20,000 per month అయితే ఉండాలి. అలాగే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీకు 30,000 per month అయితే ఇన్కమ్ అయితే ఉండాలి. ఫ్రెండ్స్ మన లాస్ట్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి ఐడిఎఫ్సి బ్యాంక్ నుంచి ఐడిఎఫ్సి ఫస్ట్ మిలియనియా క్రెడిట్ కార్డ్ అనమాట. దీని ఫ్యూచర్స్ అండ్ బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ కార్డుని యూజ్ చేసి మీరు మంత్లో 20,000 కంటే ఎక్కువ స్పెండ్ చేసినట్లయితే మీకు 10x రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. అలాగే మీరు ఈ కార్డుని యూజ్ చేసి ఆన్లైన్లో షాపింగ్ చేసినట్లయితే మీకు 6x రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. అలాగే ఆఫ్లైన్లో షాపింగ్ చేసినట్లయితే 3x రివార్డ్ పాయింట్స్ అయితే మీకు ఈ కార్డ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఈ కార్డ్ మెయిన్ బెనిఫిట్ వచ్చేసరికి మీకు యాక్సిడెంట్ కవర్ కింద, అలాగే లైఫ్ కవర్ కింద
కింద సో 2 లాక్స్ వరకు అయితే ఈ కార్డు అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఒకవేళ మీరు కార్డు లాస్ అయితే మీ కార్డ్‌ని ఎవరైనా మిస్‌యూజ్ చేసి వాటిని డ్రా చేసినట్లయితే ఈ లాస్ బెనిఫిట్ కింద వీళ్ళు 20,000 వరకు అయితే ఈ కార్డ్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మీరు ఈ కార్డ్ తీసుకున్న 30 డేస్ లోపు సో 5,000 వరకు స్పెండ్ చేసినట్లయితే మీకు 500కి సంబంధించిన గిఫ్ట్ వోచర్‌ని కూడా ఈ కార్డ్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తుంది. నెక్స్ట్ దీని ఫీజ్ అండ్ చార్జెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ కార్డు మీకు లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనమాట. సో మీకు ఎలాంటి జాయినింగ్ ఫీ కానీ అలాగే రెన్యూవల్ ఫీ కానీ ఈ కార్డుకి అయితే ఉండదు. అలాగే నెక్స్ట్ దీని ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మీ ఏజ్ అనేది 21 to 16 ఇయర్స్ మిడిల్ లో అయితే ఉండాలి. మీరు శాలరీ అయినా ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్ అయినా సరే మీ ఇన్కమ్ అనేది 3 lakh per annum అయితే ఉండాలి.